మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం అసలు ఏ గ్రహాలు మారుతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి పెద్ద గ్రహాలైనటువంటి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో ఉన్నాయి. గురువు మేషంలోని, శని భగవానుడు కుంభంలోని, మరియు మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ, రవి మరియు బుధులు మకర రాశిలో, కుజశుక్రులు ధనస్సులో ఉంటూ, ఆ యొక్క కుజుడు 6వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా మనకి వృశ్చికం నుంచి మకరం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం రానుంది, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతానుగ్రహం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతానుగ్రహం వీరికి రానుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది మీనం వారికి కొంతవరకు తెలియని మానసిక స్ట్రెస్ను కలిగింపజేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో గురువు ఉన్నందుకు ధన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఈ వారం ముఖ్యంగా 6వ తేదీ నుంచి ఎప్పుడైతే ధన కుటుంబాధిపతి అయినటువంటి కుజు ఉచ్చస్థానంలోకి వస్తున్నందుకు, మరియు అదేవిధంగా ముఖ్యంగా ఫ్రెండ్స్లో స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియని చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడితే 4-5 తేదీలు ఫ్రెండ్స్ వల్ల. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా గవర్నమెంట్ వ్యక్తుల దగ్గర కానీ, లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ కొనుగోలు చేయడం, లేదా వాళ్ళకి అమ్మడం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియకుండానే ఈ భూ సంబంధించిన విషయంలో మీ తండ్రి గారి అన్నదమ్ములతోని, లేకపోతే ఎవరితోనైనా చిన్న చిన్న వివాదాలు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి అయితే ఉంది, కాకపోతే ఈ సంతానంతో కూడా ఎందుకంటే 4-5 తేదీల్లో సంతానాధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే ఈ వివాహ ప్రయత్నాలు మీరు చేసే విషయంలో కొద్దిగా సప్తమ స్థానంలో కేతువు ఉన్నందుకు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ, కేతుగ్రహం దగ్గర దీపారాధన, మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన, రవిగ్రహం దగ్గర, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మరియు దీంతోపాటు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం మంచి అనుకూలత ఉంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగము, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్స్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్, మరియు మెడికల్ రిలేటెడ్ రంగాలు, అందులో సర్జరీకి సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత త్వరగా ఉద్యోగ అవకాశాలు రావడం, ఆ యొక్క రంగాల్లో అభివృద్ధి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో రవికుజులు ఉన్నందుకు ఇది అనేకమైనటువంటి ఇబ్బందుల్ని తగ్గించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. బియ్యము ప్రధానంగా ఈ వారం కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దానికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, జన్మించిన ప్రదేశము, మీరు పుట్టినటువంటి డేటు, టైము, మంత్, ఇవన్నీ కూడా అవసరం.
అంటే నెల ఇవి కూడా అవసరం. అయితే వీటి వల్ల ఏం తెలుస్తుంది? మీరు జన్మించినప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టే మీ యొక్క స్థితి జాతచక్రం చూసి ఆ వ్యక్తి ఏ లగ్నంలో అయితే జన్మించాడో ఆ లగ్నాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం. అదేవిధంగా చాలామంది చూడండి, ధనం కోసం ఇబ్బంది పడుతున్నామండి, నాకెందుకు ధనం రావట్లేదో అర్థం కావట్లేదు, ధన సంబంధించిన విషయంలో ఏ మార్గంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క రహస్యం దాగుంటుంది. అంటే 2వ స్థాన అధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, దాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు ఏమైనా వచ్చాయా, అందుకే మీకు ధన సంబంధంగా ఇబ్బంది కలుగుతుందా, లేదా కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీకు గృహ వాహన యోగాలు ఎప్పుడున్నాయనేటువంటిది కావచ్చు, అదేవిధంగా మీరు ఏ దిశలో మీరు నివసిస్తే బాగుంటుంది, అన్ని డైరెక్షన్స్ మంచివే వాస్తుపరంగా, కానీ మీకే దిశ పనికొస్తుంది, మీకే విద్య పనికొస్తుంది. చాలామంది ఒక విద్య చదువుతారు, అది పనికిరాదు కొన్నిసార్లు, మరలా పెద్ద అయిన తర్వాత ఇంకొన్ని అవసరాల కొద్దీ కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ రకంగా మరలా వాళ్ళ జీవనోపాధికి సరిపోయేటువంటి విద్యల్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి, అసలు వివాహ యోగం అసలు ఎప్పుడుంది చాలామందికి తెలియక వివాహ యోగం లేని సమయంలో ఏదో ప్రయత్నం చేసి చేసుకోవడం, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఉన్న సమయాలు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది జరిగి వాళ్ళు సమయాన్ని అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి జీవిత భాగస్వామి, ఒకవేళ 2 వివాహాల యోగం కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే దాన్ని ఎలాగ ఏ పరిహార మార్గం, చిన్న అమ్మవారి యొక్క నామస్మరణతోని చిన్న పరిహారాలతో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏమిటి, ఒకే దగ్గర ఉండిపోతున్నామండి, ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతోపాటు విదేశాలకు వెళ్ళనా వద్దా, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేస్తే మంచిది, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నట్లయితే మరి నేను ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఇది ఎందుకు వినాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మీ యొక్క నిర్ణయాలు, మీ ప్లానింగ్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలకు తగ్గట్టుగా బయట ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, బయట ఉండే మార్కెట్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, దానికి అనుకూలిస్తేనే మీ ఆలోచన సక్రమంగా సమయానికి మీరు అనుకున్నది చేయగలుగుతారు. బయటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు అరగంటలో వెళ్ళిపోతారు కామన్గా అయితే, ఆ డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటే. కానీ ట్రాఫిక్ బాగా జామ్ అయితే గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అప్పుడు మీ ప్రణాళిక ఏమవుతుంది, దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మనకేంటి, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది బయట విషయం మనకు తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా మనం ముందుగా బయలుదేరుతాం, ఆ సమయానికి చేరుకుంటాం. బయట ఉండే మార్కెట్ కావచ్చు, అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం, బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది లేదా లేదు, ఇంత ప్రైస్ పెడితే ఇది వెళ్తుంది, ఇంత ప్రైస్ పెడితే ఇది అమ్ముడు పోదు అనేటువంటిది ఒక లెక్క ఎలా ఉంటుందో, బయట ఉండే విషయాల్ని, మార్కెట్ని, ట్రాఫిక్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేసి మన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటూ ఉంటామో, అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి దేనికి సపోర్టివ్గా ఉంది, ఫలానా రాశి వారికి ఫలానా సంబంధించిన వాటిల్లో సపోర్టివ్గా ఉంది కాబట్టి మీరు ఇది చేయడానికి, మీకు కనుక మీ జన్మజాతకంలో కూడా దీని అనుకూలత ఉంటే ఇది చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి గోచార రీత్యా బాగుంది అని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చేసుకుంటూ, తెలుసుకుంటూ, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా తెలుసుకుంటూ మనం కనుక అడుగు ముందుకు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి మనకు జ్యోతిష్శాస్త్రం మహర్షుల ద్వారా అందింది. ఆ యొక్క మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.